సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని ఎన్నికల ముందు సోమిరెడ్డి అబద్ధ ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటైనర్ టెర్మినల్ ని అడ్డం పెట్టుకుని మరో డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్రమ లేఅవుట్లు, అవినీతి సంపాదనపై సోమిరెడ్డి దృష్టి పెట్టారంటూ మండిపడ్డారు. పైసా కూడా అవినీతికి పాల్పడలేదని, దేవుడి మీద ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా అంటూ కాకాని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వేడెక్కే, ఇతర వ్యవహారాలు బాగా జోరు అందుకుంటున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మరింత జోరుగా వేగంగా ఈరోజు రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భం. నిన్ననే చూసాం, సోమిరెడ్డి 20 సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి ఆ దానికి కాళ్ళు పట్టుకున్నా, నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు, నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి నేను చుట్టూ తిరుగుతున్నారు.